కంచర్ల మీడియాకి స్వాగతం. మహిళా బిల్లును 2023లోనే పార్లమెంట్ ఆమోదం పొందిందని, మళ్లీ నేడు పునర్విభజన పేరుతో మహిళా బిల్లును ప్రవేశపెట్టడం వెనకాల బీజేపీ రాజకీయ కుట్ర దాగి ఉందని, దీని వెనకాల ఉన్న అబద్ధపు ప్రచారాన్ని అడ్డుకోవాలని తెలుపుతూ నంద్యాల జిల్లా సిబిఐ కార్యదర్శి రంగనాయుడు ఆదివారం పట్టణంలోని నక్కిరామన్న భవనం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీలిమిటేషన్ బిల్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా నిలుస్తుందని, ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలపై వివక్ష చూపుతూ ఉత్తర భారత రాష్ట్రాలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ కుట్ర అని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు సమాన విలువ కలిగి ఉండాలి కానీ ఈ బిల్లు అమలు అయితే ప్రాంతాల మధ్య అసమానతలు మరింత పెరిగి సమస్యలు ఎంతగానో కోల్పోయే ప్రమాదం ఉందని, ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్లో కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మద్దతు పలకడం చాలా సిగ్గుచేటని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు తీసుకొని రావడంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మితపక్షాలను విడదీసి రాజకీయంగా దొంగ దెబ్బ తీయాలనే దురుద్దేశంతోనే ఈరోజు డీలిమిటేషన్ పేరు కింద మహిళా బిల్లును రిజర్వేషన్ బిల్లును తీసుకొని వచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడే మా జిల్లా కార్యదర్శి రంగనాయుడు చెప్పినట్లు గీతా ముఖర్జీ గారు గతంలోనే ఈ దేశంలో మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల దాని మీద వాళ్ళ హక్కులకు సంబంధించి ఒక డాక్యుమెంటేషన్ పార్లమెంట్లో ప్రవేశపెడితే దాన్ని అంగీకరించడం జరిగింది. ఆనాటి నుండి మొన్న 2024లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అన్ని ప్రతిపక్షాలు అధికార పక్షం అంతా అందరూ ఐక్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేశారు. పాస్ చేసిన దాన్ని ఇప్పుడు డీలిమిటేషన్ దాంట్లో మరోసారి రెండోసారి పెట్టడంలో బీజేపీ అంతర్యం ఏమిటి? ఎన్డీఏ కుట్ర కాదా ఇది? ఎటాగూ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అలాగే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సంబంధించి అధికారంలో వాళ్ళే ఉన్నారు. బీజేపీ ఎన్డీఏ పక్షాలకు లేవు కాబట్టే వాళ్ళు ఖచ్చితంగా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తారు. కాబట్టి మహిళలు కూడా ఈ బిల్లు పెట్టడం వల్ల మహిళలను ఆకర్షించే విధంగా మహిళా ఓట్లు రేపు బెంగాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఓట్లు దండుకోవడం కోసమే, ఈరోజు మహిళలను కూడా కూడగట్టుకోవడం కోసమే కుట్రబల్లి కూడా మరోసారి రెండోసారి సిగ్గు లేకుండా ఎవరైనా మత్తున్న వాళ్ళు, అధికారం చేసేవాళ్ళు, ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలమంతా తెలియలేని వల్ల రెండోసారి ఎవరైనా పార్లమెంట్ లో బిల్లు పెడతారా? మహిళా బిల్లు 2024లో అయింది కదా, బిల్లు ఆల్రెడీ పాస్ అయింది. దాన్ని నోటిఫై చేసి రాష్ట్రపతి పంపిస్తే బిల్లు అయిపోతుంది, క్లియర్ అవుతుంది. దాన్ని నీ చేతుల్లో పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే మరి చంపదమ్మ పడింది నిన్ననే పార్లమెంట్ లో. ప్రతిపక్షాలను ఏకమై మరి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు. మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ భారతదేశంలో అన్యాయం జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా అన్యాయం జరుగుతుంది. ఒక నెల క్రితమే చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు, ప్రతి తల్లి కూడా నలుగురు కనండి, ఇద్దరిని కంటే ముద్దు, నలుగురంటే ఇంకా ముద్దు అని చెప్పి ఏదో మాటలు చెప్పాడు. అంటే జనాభా పెరగడం వల్ల దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు జనాభా పెరిగితే మరి ఎంపీ సీట్లు పెరుగుతాయి, మన అధికారము దక్షిణ భారతదేశానికి వస్తుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇటీవలనే నెల కిందే ప్రకటించాడు. మరి ఈరోజు ఏమైంది? దక్షిణ భారతదేశంలో అన్యాయం జరుగుతూ ఉంటే, డీలిమిటేషన్ బిల్లు వలన దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మిత్రపక్షం ఉండి ఓటింగ్ ఎందుకు చేశారు? ఈరోజు ఎవరికి అనుకూలం? మీరు దక్షిణ భారతదేశానికి అనుకూలమా, వ్యతిరేకమా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిపిఐ పార్టీ అడుగుతా ఉన్నాం. ఒక పక్కేమో పిల్లలు కానండి, జనాభా పెరగాల, న్యాయం జరుగుతుంది అంటున్నాం. ఓ పక్కేమో ఈ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంటే తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఓటేయాల్సింది పోయి అనుకూలంగా ఈరోజు ఓటేస్తా ఉన్నాం. ఈరోజు మనం చంద్ర మోడీ తా అంటే తందాలంటా ఉన్నాం. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, తెలుగు రాష్ట్రాల మీద, దక్షిణ భారతదేశం మీద మీకు న్యాయం చేయాలనుకుంటే గతంలోనే చూసినాం. మరి ఎవరు బీజేపీలో ఉన్నటువంటి మరి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి చేసి రాజకీయాలంటే పక్కకు పెట్టినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆయన ఎందుకు రాష్ట్రపతి చేయలేదు? ఈ దక్షిణ భారతదేశం నుంచి ఎందుకు రాష్ట్రపతి ఉండకూడదు? ఈ దక్షిణ భారతదేశం నుంచి మరి తెలుగు వాళ్ళుగా ఎందుకు రాష్ట్రపతి కాకూడదు? ఎందుకు ఉపరాష్ట్రపతి చేసి బయట దొబ్బాడు? దాని మీద ఎందుకు ఈ రాష్ట్రాల్లో మరి పాలన చేస్తున్నటువంటి పాలకులు మాట్లాడడం లేదు? దక్షిణ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు ఎందుకు మాట్లాడడం లేదు?
నీ రాజకీయాల మీద శుద్ధి లేదు. నీ రాజకీయ లబ్ధి కోసం, నీ కేసుల నుండి బయటపడేందుకు కోసం నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకోవాలి తప్ప ఈ తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేసే సత్తా చాలా లేదు. మీ రాజకీయ పార్టీలు రద్దు చేసుకోండి, చేతనైతే రాజకీయాలు చేయండి. కానీ రాజకీయ పార్టీ పెట్టి ఈ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మరి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఈరోజు ఢిల్లీ అధికార పక్షానికి తాకట్టు పెట్టేటువంటి అధికారం మీకు లేదు. మీరు ప్రజలు రేపు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఈ దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయాలని చూస్తే ఇప్పటికే పార్లమెంట్ లో తగిన గుణపాఠం చెప్పారు. రేపు రాబోయే రోజుల్లోన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కుర్చీలు కదిలించేటువంటి పరిస్థితి 2029 కన్నా ముందే రాబోతుంది అందునే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ పెట్టగా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు అందరికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు భారత కమ్యూనిస్టులంతా కూడా ఈ అన్యాయం జరుగుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, ప్రజలకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పత్రికా మిత్రులకి నమస్కారం. ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ కి సంబంధించి దేశవ్యాప్తంగా 2026 డీలిమిటేషన్ బిల్లుని ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వాన 543 ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలని 840 స్థానాలు పెంచాలని చెప్పేసి డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని పూర్తిగా దక్షిణ భారతదేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టాల్లో వ్యతిరేకిస్తున్న ఉత్తర భారతదేశానికి లాభం చేకూర్చేటువంటి పద్ధతిలో ఈరోజు ఆ బిల్లును తీసుకురావడంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఆ బిల్లుని ఓడించడం జరిగింది. అయితే ఈ బిల్లుతో పాటు ఇంకొక ప్రధానమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా తీసుకొని రావడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరు మీద ఓట్లు కొల్లగొట్టడానికి ఈరోజు దానికి సపోర్ట్ గా ఈరోజు డీలిమిటేషన్ బిల్లును తీసుకొని వచ్చి విపక్షాలని అబాస్ పాలు చేయాలనేటువంటి కుట్రతో ఈరోజు ఈ బిల్లును తీసుకురావడం అనేటువంటిది ఇది దుర్మార్గమైన చర్య. 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% రిజర్వేషన్ కావాలని గతంలో సిపిఐ పార్లమెంట్ లీడరు కామ్రేడ్ గీతా ముఖర్జీ నాయకత్వాన మహిళా రిజర్వేషన్ బిల్లు పైన పూర్తిగా డాక్యుమెంటేషన్ ని పార్లమెంట్ లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని ఆధారంగా 2013లోనే చట్టం తీసుకొని వస్తే దాన్ని ఇంతవరకు 12 సంవత్సరాలు ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దానిపైన ఒక్క మాట కూడా మాట్లాడలేటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు రిజర్వేషన్ బిల్లు మీద మహిళలను మభ్యపెట్టడానికి ఈరోజు కుట్ర చేస్తా ఉన్నాడు. దానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళ కానీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కుటుంబ నియంత్రణ కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకొని వచ్చి ఒక సిస్టమేటిక్ గా తీసుకొని వచ్చేటువంటి తరుణంలో దాని ఆధారంగా ఈరోజు దక్షిణ భారతదేశానికి పూర్తిగా తీవ్రంగా అన్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి 543 పార్లమెంట్ సీట్ల మీద 50% సీట్లు పెంచుతున్నానని చెప్పేసి తీసుకొని వస్తా ఉన్నాడు. మేమే చెప్తున్నాం 2011 జనాభా నియంత్రణ ప్రకారం చేస్తే సీట్లు ఏ రోజు ఏమొస్తాయనేటువంటిది పూర్తిగా ఉంటది. ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉంటే బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ లేదా మిగతా రాష్ట్రాలు అన్ని సీట్లు కూడా విపరీతంగా పెంచుకుంటే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ కి 129 సీట్లు, లేదా మధ్యప్రదేశ్ కి, బీహార్ కి ఇప్పటికే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పన్నుల వాటాల వల్ల ఆంధ్రప్రదేశ్ కి రూపాయికి 44 రూపాయలు ఆంధ్రప్రదేశ్ పన్ను రూపంలో 100 రూపాయలు వస్తే 44 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉంది.
కేరళకి, దక్షిణ భారతదేశం. కానీ వాళ్ళు కట్టేటువంటి పన్నుల శాతం కన్నా తక్కువైనా 100 రూపాయలకి 300% బీహార్లో తీసుకుంటా ఉన్నారు. ఇది మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పన్నుల వాటాను కూడా తగ్గించేసింది ఇప్పటికే. ఈ లోకసభ స్థానాలు రావడం అనేటువంటిది తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఢిల్లీ పాలన అంతమొందించాలని చెప్పి 1923లో తెలుగుదేశం పార్టీని పెడితే, ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీని తిలోదకాలకు ఇచ్చి ఒక పక్కనేమో రాష్ట్రానికి హక్కులు కావాలని అడుగుతాడు, మరొక పక్క లోపలేమో దక్షిణ భారతదేశానికి నష్టం చేసేటువంటి 2026 డీలిమిటేషన్ బిల్లుకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. దీన్ని మేము సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. బయటికేమో ఒక విధంగా, లోపలికేమో ఒక విధంగా. ఈ దేశంలో అవునన్నా కాదన్నా ఒక సీనియర్ రాజకీయవేత్తల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. నరేంద్ర మోడీతో ఈక్వల్ గా అవసరమైతే సీనియర్ గా ఉండేటువంటి దాంట్లో ఈ దక్షిణ భారతదేశానికి జరిగేటువంటి నష్టంని చంద్రబాబు నాయుడు మాట ఎత్తకపోవడం, ఆ బిల్లుకు మద్దతు ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా, ఒకసారి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా మరొకసారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని. అలాంటి తెలుగు రాష్ట్రానికి ఈరోజు మనకు వచ్చే 25 పార్లమెంట్ సీట్లలో 50% ఎంత వస్తుంది? 40 సీట్లకు పోతుంది. ఇంకోటిసారి వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి? మనమేమో కేరళ తక్కువ అవుతున్నాయి, తమిళనాడు తక్కువ అవుతున్నాయి, కర్ణాటక తక్కువ అవుతున్నాయి, లేదంటే పక్కన మిగతా రాష్ట్రాలకన్నీ కూడా తక్కువ అవుతా ఉంది. కానీ మద్రాసు, చెన్నై కూడా పూర్తిగా తక్కువ అయిపోయింది. కానీ ఉత్తర భారతదేశానికి ఈరోజు 50% సీట్లు అంటే ఇంకా మనకు పూర్తిగా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ బిల్లుని మరొకసారి పునఃసమీక్షించుకోవాలా. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా 2 చేతులు జోడించి, ఒక చేతి చంద్రబాబు నాయుడు అయితే 2 చేతులు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తా ఉన్నాడు. వీళ్ళకి ఏమైనా సిగ్గుందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని నిలువున నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. దీన్ని సిపిఐగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మీకు చేతనైతే ఈరోజు మేము చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము మహిళా రిజర్వేషన్ బిల్లుని స్థానిక సంస్థల్లో 50% మేము సపోర్ట్ చేశాం, దానికి మేము మద్దతు ఇస్తామని. మేము కూడా మద్దతు ఇస్తాం. కానీ ఆ మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎవరు వ్యతిరేకించడం లేదు, ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకించడం లేదు. నీకు చేతనైతే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లో నేను ఖచ్చితంగా కేటాయించు. ఇప్పుడు రిజర్వేషన్లో సీట్లు జరిపితే నువ్వు స్థానిక సంస్థల్లో 50% సీట్లు, లేకపోతే ఎమ్మెల్యే సీట్లలోనూ సీట్లు 50% రిజర్వేషన్ ని దాన్ని అమలు చేయడం చేత కాదు చంద్రబాబు నాయుడికి. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ర్యాలీలు చేస్తాడంట. సిగ్గున్నాడా ఈ ప్రభుత్వానికి? ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి నీవు ఉపసంహరించుకుంటే వీగిపోయేటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నావు? కాబట్టి దీనిపైన స్పష్టంగా ఒకరి ప్రజానికి కూడా ఆలోచన చేయాలి. ప్రజానికి కూడా చంద్రబాబు నాయుడు లాంటి ఉక్కుహాన లౌకికం ఏదో పేరుకేమో పైన చెప్పుకుంటూ కిందనేమో లోపల ఆయన అజెండా, రహస్య అజెండాని, బీజేపీ రహస్య అజెండాని అమలు చేస్తామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాల మీద స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవాలి. ఈ రోజు 2026 డీలిమిటేషన్ మద్దతు ఎట్లా ఇచ్చినావో దాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.